బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను 6 గంటలకు పైగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన ప్రశ్నిస్తున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘనలపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ప్రతిపాదన ఎవరిదని అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. గ్రీన్ కో కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ ఎందుకు వైదొలిగింది, అసలు బదిలీ అయిన నగదు తిరిగి హెచ్ఎండిఏకు వచ్చిందా అని కేటీఆర్ ను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. రేస్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం వచ్చిందా అని ఆరా తీసినట్లు సమాచారం. హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారని ఏసీబీ ప్రశ్నించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో మంత్రి కేటీఆర్ ను 6 గంటలకు పైగా ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఇప్పుడు కనెక్ట్ అయిందా? శశిరేఖ, ఇక్కడ మన ఏసీబీ విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో విచారణ ముగిసేటానికి అవకాశం ఉంది. కేటీఆర్ని సుదీర్ఘంగా 6 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. మరికొద్ది సేపట్లో విచారణ ముగుస్తుంది. కేటీఆర్ బయటకు వచ్చేసి నేరుగా నందినగర్లోని తన నివాసానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇవాళ ఉత్కంఠభరితంగా ఓ పక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు అరెస్ట్ చేస్తారా అన్నట్టు కోణంలో కూడా అలాంటి చర్చ, ఆందోళన కార్యక్రమం కూడా ఆ పార్టీలో నెలకొన్నప్పటికీ ఉదయం కూడా అదే అంశానికి సంబంధించిన నెలకొని ఉంది. అలాంటి పరిస్థితి ఏం లేదు. మరో దఫా రావాలంటూ కూడా టచ్లో ఉండాలి. మరో దఫా వచ్చేందుకు ఈసారి రావాలంటూ కూడా కేటీఆర్కి ఆదేశించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని డాక్యుమెంట్స్ తోటి రావాల్సింది, ఎందుకంటే ఏసీబీ విచారణ కొనసాగుతుంది. అయితే విచారణలో భాగంగా మరికొన్ని అంటే అప్పుడు జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన ఒప్పందాలు, దాంట్లో నగదు బదిలీలకు సంబంధించిన అంశాలు డాక్యుమెంట్ తీసుకొని నెక్స్ట్ టైం రావాల్సి ఉంటుంది అనే కోణంలో ఆదేశించినట్టు తెలుస్తుంది. మరోసారి ఉండేటట్టుకు అవకాశం, విచారణ మరోసారి కూడా ఉంటుంది. ఆ తర్వాత కూడా ఉండేటట్టుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతి పండగ కూడా ఉంది. పండగ ముందు ఉంటుందా, పండుగ తర్వాత ఉంటుందా విచారణ అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈసారి వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ తోటి రావాల్సి ఉంటుందన్న కోణంలో కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని అంశాలు లేవనెత్తినట్టు కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యంగా నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని విచారించిన అంశాలని కోట్ చేస్తూ దానికి సంబంధించి అనుబంధ ప్రశ్నలు కేటీఆర్ ముందు ఉంచినట్టు కేటీఆర్ సమాధానాలు చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా పూర్తి విచారణ ముగియలేదని చెప్పుకోవచ్చు. ఈ విచారణ ఇదే విధంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపు మళ్ళీ ఎప్పుడైనా పిలిచేటకు అవకాశాలు కూడా ఉంటాయి. కేటీఆర్ని మళ్ళీ ఏసీబీ పిలిచేటకు అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మీకున్నటువంటి ఏ పరిధిలో మీరు మంత్రిగా ఉండి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాల్సిన మంత్రిగా, అలా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అంటే క్యాబినెట్ మంత్రిమండలి అనుమతి లేకుండా, అంతేకాకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఒక కంపెనీకి, అది విదేశీ కంపెనీకి నిధుల మళ్లింపు విషయంలో మీరే ఆదేశించినట్లు కూడా గతంలో మీరు చెప్పారు. ₹1 అవినీతి జరగలేదని కేటీఆర్ అంటున్నప్పటికీ కూడా ఆ నిధులు విదేశీ సంస్థలకు మళ్ళినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ఫెమా చట్టం కావచ్చు, మనీ లాండరింగ్ చట్టం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. వాటన్నింటినీ ఉల్లంఘించారు. ఉల్లంఘించిన భాగంగా అందులో భాగంగానే కొన్ని చట్టాలు ఉల్లంఘించినటువంటి అంశాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టేసి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న కోణంలో కూడా కేటీఆర్ బయట సమాధానం చెప్పినట్టే లోపల కూడా సమాధానం చెప్పి ఉండవచ్చు. అయినప్పటికీ దానితోటి ఏకీభవించేటువంటి అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చట్టం ప్రకారము వెళ్లాల్సి ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా విధంగా కూడా చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫెమా నిబంధనలు, మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను అటు ఆర్బీఐ కూడా ఫైన్ వేయటం, సుమారు 8 కోట్ల ఫైన్ వేయటంతో ఇదే అంశాన్ని కూడా కేటీఆర్ ముందుంచడం. అంతేకాకుండా మొన్న జరిగినట్టుగా సంఘటన కూడా
దీనికి ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించి బ్రిటన్ కంపెనీకి సంబంధించిన సిస్టర్ కన్సర్న్ అంటే దానికి సంబంధించిన మరో కంపెనీ గ్రీన్కో కంపెనీకి కూడా గ్రీన్కో కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అవి ఏ విధంగా వచ్చాయి అంటే ఇందులో క్విట్ ప్రోకో ఉందా, అసలు ఏ కోణంలో వచ్చాయంటే ముందు దీనికి నిధులు బదిలీ చేసినందుకు ఆ తర్వాత గ్రీన్కో కంపెనీ నుంచి లేదంటే గ్రీన్కో కంపెనీ నుంచి ముందు నిధులు వచ్చిన తర్వాత ఎఫ్ఈఓ కంపెనీకి ఈ నిధులు మళ్లింపులు చేశారా, ఈ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందులో గ్రీన్కో కంపెనీ కావచ్చు, ఎఫ్ఈఓ కంపెనీ కావచ్చు, ఆ నిధుల మళ్లింపు కావచ్చు, ఇందులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు అంశాలు ఈ కోణంలోనే ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు కూడా సమాచారం ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా సుదీర్ఘ సమయం పాటు సుమారు 7 గంటల పాటు కూడా కేటీఆర్ను విచారణ చేపట్టారని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం ఒక అరగంట సేపు లంచ్ బ్రేక్ అంటే మధ్యాహ్న భోజనం విరామం కల్పించారు. ఆ తర్వాత విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా విచారణ కొనసాగుతుంది. మరొక అరగంట సేపు వరకు, అరగంట నుంచి 30 గంట వరకు విచారణ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి పంపించేస్తారు. సెక్యూరిటీ కూడా, భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ తిరిగి వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఇక డీసీపీ కూడా వచ్చేసి ఏర్పాట్లను అంటే ఆయన్ని తిరిగి పంపించేటట్టుగా ఏర్పాట్లను కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఉత్కంఠభరితంగా ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి మంత్రిగా మీరు తీసుకున్నట్టు నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. క్యాబినెట్ రూల్స్కు, సెక్రటరీ బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ఇదే సమయంలో నిన్నటి రోజున ఇదే ఆఫీసుకి, ఇదే ఏసీబీ ఆఫీసుకు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి, అప్పట్లో ఆయన చీఫ్ మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. దాంతో ఆయన మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశాల మేరకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని నిన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్తే, మీరే తీసుకున్నారని నిన్న అరవింద్ కుమార్ ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని కూడా వాళ్ళ ప్రశ్నలు సంధించి ఉంటారు. దాంతో అన్ని వేలు అంటే అటు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరిట్లో ఎవరు కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే మేము నిర్ణయం తీసుకున్నామన్న ఆ విధంగా అర్థం వచ్చే విధంగా చెప్పుంటే మాత్రం కేటీఆర్ A1గా ఉన్నారు. ఇప్పటికే దీని మీద కేటీఆర్కు ఎక్కువగా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళకి కేటీఆర్ సంబంధించిన విచారణ ముగియలేదు. మరో దఫ కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరో దఫ కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మరో రెండు సార్లు పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అరెస్టు అంటూ ఊహాగానాలు వచ్చినాయి. అలాంటిది ఏమీ లేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే పండగకు ముందు జరిగేటువంటి అవకాశాలు కూడా లేదన్నది సమాచారంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పండగ తర్వాత కూడా ఉంటుంది. దాంతోపాటు 15 తర్వాత సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన క్యాష్ పిటిషన్ సంబంధించిన విచారణ కూడా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆలోపు ఏం చెప్తుందన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా మరొక అంశాన్ని కూడా రాజకీయంగా చూస్తే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా విదేశీ పర్యటన, దావోస్ పర్యటన, ఆస్ట్రేలియా పర్యటన ఇవన్నీ ఉన్నాయి. ఆయన పర్యటన సమయంలోనే ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ని అరెస్టు చేస్తారా అన్న కోణంలో కూడా రాజకీయంగా కూడా ఆ విధంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడే ఉండి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాజకీయంగా దుమారం లేస్తుంది. దాంతో రెండు పార్టీల మధ్యలో కూడా రాజకీయ వేడి పుట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు కేటీఆర్ని ఏమైనా అరెస్ట్ చేస్తారన్న కోణంలో కూడా చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఫార్ములా ఈ కారు రేసు సంబంధించిన కేసు విషయంలో ఈ విచారణ కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కి వచ్చినట్టుగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఈ విచారణ ముగిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలర్ట్ అయిపోయారు. పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్యూరిటీ కూడా అలర్ట్ అయిపోయింది. ఇటువైపు ఈ ఆఫీస్కున్నటువంటి ఈ రోడ్డు కావచ్చు, అటు ఆ రోడ్డు కావచ్చు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ అక్కడ దాంతో ఎక్కడి నుంచి ఏ ఒక్కరు రాకుంటే ఏ ఒక్క కార్యకర్తలు కూడా రానియలేదు. కేటీఆర్కు సంబంధించిన గన్మెన్లను కూడా బయటనే ఉంచేసి లోపలికి కేవలం కేటీఆర్తో పాటు ఆయన కోరుకున్నటువంటి అడ్వకేటు, గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి రామచంద్రరావు మినహా ఎవరు వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. రామచంద్రరావును కూడా అంటే కనుచూపు మేరలో ఉంచేసి ఆయన కేటీఆర్ మాట్లాడే మాట వినపడకుండా గ్లాసులో చూసే విధంగా, విజిబుల్ ఉండే విధంగా ఉంచి విచారణ చేపడుతున్నారు ఏసీబీ అధికారులు. అయితే సుదీర్ఘ ప్రశ్నలు ఉన్నాయి, 10ల సంఖ్యలో ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఏంటి, దానికి సంబంధించిన సమాధానం ఏసీబీ అధికారులకు తృప్తిగా ఉందా, అంటే వాళ్ళ చేయాల్సినట్టుగా విచారణ, వారికి రావాల్సినట్టుగా ఇన్పుట్స్ అన్నీ వచ్చాయా లేదా అన్న సందిగ్ధం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విచారణకు సంబంధించి ఇవాళ ఏసీబీ ఆఫీస్లో విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత కేటీఆర్ ఇంట్లో కూడా విచారణ చేపడతారా, కేటీఆర్ ఆస్తులకు సంబంధించిన లేదంటే బంధువులకు సంబంధించిన ఇళ్లలో కూడా సోదాలు చేస్తారన్న కోణం, అలాంటి అంశాల్లో కూడా కాస్త
కార్యకర్తల్లో కావచ్చు, నేతల్లో కావచ్చు అలాంటి ఆందోళన కూడా ఉంది. ఈలోపు చేస్తారని రకరకాల ఆందోళన ఉన్నప్పటికీ విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ విచారణ ఇవాల్టికి ముగుస్తుంది. మరోసారి పిలిచేట అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.